గాంధీ యుగం 1920 నుండి 1947 వరకు. 1919 జలియన్ వాలాబాగ్ దురంతంతో మనస్తాపానికి గురైన మహాత్మా గాంధీ ఆంగ్లేయులకు వ్యతిరేకంగా అతిపెద్ద ఉద్యమాన్ని ప్రారంభించాలని నిర్ణయానికి వచ్చాడు. ఇదే సమయంలో ఆంగ్లేయులు టర్కీలోని ఖలీఫా పదవిని రద్దు చేయడంతో ప్రపంచంలోని ముస్లింలు ఆంగ్లేయుల విధానాన్ని వ్యతిరేకించారు. భారతదేశంలోని ముస్లింలు 1919వ సంవత్సరంలో ఖలీఫా పదవిని తిరిగి పునరుద్ధరించాలని పోరాటం ప్రారంభించారు. 1919లో బొంబాయిలో, లక్నోలో ఖిలాఫత్ కమిటీలు ఏర్పాటైనవి. 1919 నవంబర్ 23, 24న బొంబాయి నగరంలో కేంద్ర ఖిలాఫత్ కమిటీ ఏర్పాటైంది. ఈ కమిటీలో మౌలానా అబుల్ కలాం ఆజాద్, అలీ సోదరులు హజ్రత్ మొహలానీ, అజ్మత్ ఖాన్ ముఖ్య సభ్యులు. 1919 అమృత్సర్ కాంగ్రెస్ సమావేశంలో ఖలీఫా పదవిని పునరుద్ధరింపజేసే వరకు పోరాడతామని కాంగ్రెస్ సభ్యులు ప్రతిజ్ఞ చేశారు. 1920 మార్చి 1న అఖిల భారత ఖిలాఫత్ దినోత్సవాన్ని జరిపినారు. 1920 జూన్ 2న గాంధీజీ అధ్యక్షతన ఖిలాఫత్ ఉద్యమము భారతదేశమంతా విస్తరించింది. 1920లో తిలక్ మరణించడంతో భారత రాజకీయాల్లోకి మహాత్మా గాంధీ ఎలాంటి ఇబ్బందులు లేకుండా ప్రవేశించాడు. 1920లో నాగ్పూర్ నగరంలో భారత జాతీయ కాంగ్రెస్ నాయకులు సమావేశమైనారు. ఈ సమావేశంలో సహాయ నిరాకరణ ఉద్యమం గూర్చి తీర్మానించారు. ఈ సమావేశంలో విదేశీ వస్త్రాలను బహిష్కరించాలని, వస్తువులను బహిష్కరించాలని, రాట్నం ద్వారా నూలు వడకడాన్ని భారతదేశమంతా ప్రచారం చేయాలని, ఆంగ్లేయులు ఇచ్చిన బిరుదులను, ప్రశంసాపత్రాలను తిరిగి ఇచ్చేయాలని తీర్మానించారు. స్వదేశీ పాఠశాలలు, స్వదేశీ కళాశాలలు, స్వదేశీ న్యాయస్థానాలు, స్వదేశీ పరిశ్రమలు స్థాపించాలని నిర్ణయించారు. నాగ్పూర్ సమావేశం నిర్ణయం ప్రకారం యావత్ భారతదేశమంతా సహాయ నిరాకరణ ఉద్యమం ప్రారంభమైంది. మహాత్మా గాంధీ పిలుపును అందుకుని న్యాయవాదులు న్యాయస్థానాలను, విద్యార్థులు పాఠశాలలను, కళాశాలలను బహిష్కరించారు. మహాత్మా గాంధీ ఏర్పాటు చేసిన తిలక్ స్వరాజ్య నిధికి ఆంధ్రులు ₹1,00,00,000 విరాళం ఇచ్చారు. మహాత్మా గాంధీ విజయవాడను పర్యటించినప్పుడు పింగళి వెంకయ్య జాతీయ పతాకాన్ని రూపొందించాడు. 1921వ సంవత్సరంలో మహాత్మా గాంధీ ప్రభావంతో దుగ్గిరాల గోపాలకృష్ణయ్య చీరాల పేరాల ప్రాంతంలో ఉద్యమాన్ని ప్రారంభించాడు. గాంధీ స్ఫూర్తితో పర్వతనేని వీరయ్య చౌదరి పెదనందిపాడులో పన్నుల ఎగవేత ఉద్యమానికి నాయకత్వం వహించాడు. గాంధీ స్ఫూర్తితో కన్నెగంటి హనుమంతు పల్నాడు ప్రాంతంలో పుల్లరి సత్యాగ్రహానికి నాయకత్వం వహించాడు. యావత్ భారతదేశమంతా ఆంగ్లేయ పరిపాలనా వ్యవస్థ స్తంభించిపోయింది. ఇతర దేశాల నుండి భారతదేశానికి వచ్చే దిగుమతులు కూడా పూర్తిగా తగ్గిపోయాయి. ఆంధ్రలో సహాయ నిరాకరణ ఉద్యమానికి నాయకత్వం వహించిన వ్యక్తి కొండా వెంకటప్పయ్య. 1922లో అల్లూరి సీతారామరాజు మన్యం ప్రాంతంలో ఆంగ్లేయులకు వ్యతిరేకంగా తిరుగుబాటు ప్రారంభించాడు. 1922 ఫిబ్రవరి 5న ఉత్తరప్రదేశ్లోని చౌరీ చౌరా ప్రాంతంలో ఉద్యమకారులు పోలీస్ స్టేషన్కు నిప్పు పెట్టి ఆంగ్లేయ పోలీసు అధికారులను సజీవ దహనం చేశారు. ఈ సంఘటనతో మహాత్మా గాంధీ ఉద్యమం హింసాయుతం అవుతుందని భావించి సహాయ నిరాకరణ ఉద్యమాన్ని అర్ధాంతరంగా నిలిపివేశాడు. మహాత్మా గాంధీ ఉద్యమాన్ని నిలిపివేయడాన్ని ఆకస్మిక ప్రళయంగా లాలా లజపతిరాయ్ వర్ణించాడు. మోతీలాల్ నెహ్రూ, చిత్తరంజన్ దాస్ వంటి నాయకులు మహాత్మా గాంధీతో విభేదించి స్వరాజ్య పార్టీని స్థాపించారు. 1923వ సంవత్సరంలో సహాయ నిరాకరణ ఉద్యమం ఫలితంగా ఆంగ్లేయులంటే వ్యతిరేకత ప్రారంభమైంది మరియు సహాయ నిరాకరణ ఉద్యమాన్ని భారతదేశ చరిత్రలో తొలి ప్రజా ఉద్యమంగా వర్ణించారు. యంగ్ ఇండియా పత్రికలో ఆంగ్లేయులను వ్యతిరేకిస్తూ వ్యాసం రాసినందుకు మహాత్మా గాంధీని అరెస్టు చేసి 6 సంవత్సరముల జైలు శిక్ష విధించారు. చిత్తరంజన్ దాస్, మోతీలాల్ నెహ్రూ ఆధ్వర్యంలో ఏర్పడ్డ స్వరాజ్ పార్టీ వారు ప్రత్యక్ష ఎన్నికల్లో పాల్గొని పరిపాలనలో భాగస్వాములైనారు. భారతీయులకు స్వయం ప్రతిపత్తి కల్పించడానికి, పరిపాలనలో భాగస్వామ్యం కల్పించడానికి ఆంగ్లేయులు జాన్ సైమన్ అధ్యక్షతన సైమన్ కమిషన్ను ఏర్పాటు చేశారు. సైమన్ కమిషన్లో సభ్యుల సంఖ్య 7. 1927లో సైమన్ కమిషన్ సభ్యులు భారతదేశానికి వచ్చారు. బొంబాయి, మద్రాసులో సైమన్ కమిషన్ను భారతీయులు పూర్తిగా వ్యతిరేకించారు. టంగుటూరి ప్రకాశం పంతులు సైమన్ కమిషన్ను వ్యతిరేకించి ఆంధ్రాలో తిరుగులేని నాయకుడైనాడు. లాలా లజపతిరాయ్ సైమన్ కమిషన్ను వ్యతిరేకించాలని శాండర్స్ తను సోల్జర్ చేతిలో గాయపడ్డాడు. సైమన్ కమిషన్కు వ్యతిరేకంగా నెహ్రూ ఒక నివేదికను తయారు చేశాడు. నెహ్రూ నివేదికకు వ్యతిరేకంగా మహమ్మద్ అలీ జిన్నా 14 సూత్రాలను ప్రతిపాదించాడు. సైమన్ కమిషన్ వారు తమ నివేదికను ఇంగ్లాండ్ ప్రభుత్వానికి సమర్పించారు. జవహర్లాల్ నెహ్రూ ఆధ్వర్యంలో సంపూర్ణ స్వరాజ్య తీర్మానాన్ని కాంగ్రెస్ నాయకులు చేశారు. బ్రిటిష్ పరిపాలనను మనం సహిస్తే
తోటి మానవుణ్ణి భగవంతుణ్ణి మనము అన్యాయం చేసినట్లే అను భావన నాయకుల్లో ఏర్పడింది. ఉప్పు సత్యాగ్రహము శాసన ఉల్లంఘన ఉద్యమం. లక్ష్యాలు: ఉప్పు చట్టాన్ని ఉల్లంఘించడము, మద్యపానాన్ని నిషేధించడము, విదేశీ వస్త్రాలను బహిష్కరించడము, పన్నులు ఎగ్గొట్టడము, ప్రభుత్వ పాఠశాలలను కోర్టులను బహిష్కరించడం. 1930 మార్చి 12న 78 మంది ఉద్యమకారులతో కలిసి బయలుదేరిన గాంధీ ఏప్రిల్ 6న సముద్ర తీరానికి చేరి శాసనాన్ని ఉల్లంఘించి ఉప్పును తయారు చేశాడు. సబర్మతి నుండి 385 కిలోమీటర్లు నడిచి సముద్ర తీరం చేరాడు. మహాత్మా గాంధీని నమ్ముకుని భారతదేశమంతా ఉప్పు సత్యాగ్రహం ప్రచారం చేయబడి ప్రజలు శాసనాన్ని ఉల్లంఘించి ఉప్పు తయారు చేశారు. సరిహద్దు ప్రాంతంలో ఉప్పు సత్యాగ్రహానికి నాయకుడు ఖాన్ అబ్దుల్ గఫార్ ఖాన్. ఖాన్ అబ్దుల్ గఫార్ ఖాన్ అనుచరులను ఎర్రచొక్కా దళము, రెడ్ షర్ట్ టీం అంటారు. ఇతనికి గల బిరుదు బాదుషా ఖాన్. సరోజిని నాయుడు మహాత్మా గాంధీని నమ్ముకుని దరషామా ఉప్పు డిపోను కొల్లగొట్టింది. ఆంధ్ర ప్రాంతంలో ఉప్పు సత్యాగ్రహానికి నాయకుడు కొండా వెంకటప్పయ్య. 1930లో ఆంగ్లేయులు లండన్ నగరంలో మొదటి రౌండ్ టేబుల్ సమావేశాన్ని నిర్వహించారు. ఈ సమావేశంలో 89 మంది భారత ప్రతినిధులు పాల్గొన్నారు. మొదటి రౌండ్ టేబుల్ సమావేశాన్ని కాంగ్రెస్ పార్టీ బహిష్కరించింది. మొదటి రౌండ్ టేబుల్ సమావేశం పెళ్లి కుమారుడు లేని పెళ్లి వంటిది అని రాజేంద్ర ప్రసాద్ వ్యాఖ్యానించారు. ఉప్పు సత్యాగ్రహం ప్రభావంతో బొంబాయి నగరంలోనే 16 నూలు మిల్లులు మూతపడిపోయాయి. ఆంగ్లేయులు సత్యాగ్రహాలను, ఉద్యమకారులను అరెస్టు చేసి వారి ఆస్తులను కూడా ఆక్రమించుకున్నారు. ఆంగ్లేయులు ఏకంగా కాంగ్రెస్ పార్టీ ఆఫీసులపై దాడులు చేసి ఉద్యమకారులను అరెస్టు చేశారు. ఉద్యమకారులు 5 పోలీస్ స్టేషన్లను తగులబెట్టారు. ఉప్పు సత్యాగ్రహ కాలంలో 60,000 మంది ఉద్యమకారులు అరెస్టు చేయబడ్డారు. సూర్యసేన్ తన అనుచరులతో కలిసి చిట్టగాంగ్లో ఆయుధాగారానికి నిప్పు పెట్టాడు. ఉప్పు సత్యాగ్రహ కాలంలో ఆజాద్ చంద్రశేఖర్